హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మటర్ కర్రీతోని పన్నీర్ లాంటి కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈ సీజన్లో మనకి మంచి ఫ్రెష్ మటర్ అయితే దొరుకుతుంది కదా. సో సీజన్ ఎండ్ అవ్వక ముందే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ మీరు ఫ్రోజన్ మటర్తో కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ 1 కప్పు మటర్ అయితే తీసుకున్నాను. ఫ్రెష్ మటర్ అనమాట, ఇప్పుడు దొరుకుతుంది కదా, తక్కువలోనే అయిపోతుంది. నాకు 25 రూపీస్కి వచ్చింది. మీ ఏరియాలోని ఎంత కాస్ట్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ 4 పచ్చిమిర్చి వేసుకొని మెత్తగానైతే బరకగా పేస్ట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కన్సిస్టెన్సీలో అనేసి చేసుకోవాలి. లైట్గా కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. వీటిని ఒక బౌల్లోనైతే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో ఈ విధంగా సరిపోతుందండి మిక్సీ పట్టేసుకుంటే. ఇందులోని 1/2 కప్పు బేసన్ అయితే వేసుకుంటున్నాను. సో మీరు క్వాంటిటీ బట్టి తక్కువ ఎక్కువ అయితే చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకా వాటర్ కూడా అంతగా అవసరం ఉండదు, కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి. సో ఇందులోని మీరు ఫ్రోజన్ మటర్తోని ఉట్టప్పుడు కూడాను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది నేను రోటీస్లోకి అయితే చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మసాలా కోసం ఇక్కడ 2 టమాటాలను అయితే వేసుకొని అల్లము అలాగే వెల్లుల్లి ముక్కలు అయితే యాడ్ చేసేసుకున్నాను. అలాగే 1 ఉల్లిపాయ అయితే వేసుకోండి. సో ఉల్లిపాయ నేను ఇంకా వేరేగా కూడా యాడ్ చేసుకుంటాను అనమాట. ఇది మసాలాకి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. సో ఈ విధంగా మనకి థిక్ పేస్ట్లా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఒక కడాయి తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటూ ఆయిల్ని అయితే యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు అలాగే దాల్చిన లవంగాలు అయితే యాడ్ చేసేసుకోండి. వీలైతే మీరు ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను యాడ్ చేయట్లేదు. ఇక్కడ 1 కప్పు ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకొని వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో అప్పుడే మనకి బాగుంటుంది కదా. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించేసుకోండి. సో ఈ పక్కన పేసుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, సో ఆ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేసేసి ఒక 5 to 10 మినిట్స్ అయితే వేయించుకోవాలి. సో లో ఫ్లేమ్లో అయితే టైం ఎక్కువ పడుతుంది, ఇంకా హై ఫ్లేమ్లో కూడా చేసుకోవచ్చు అనమాట. సో అంతలో ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ని అయితే గ్రీస్ చేసుకోండి. ఆయిల్ని అయితే అప్లై చేసేసుకోవాలండి. సో అప్లై చేసుకొని పక్కన ముద్ద అయితే పెట్టుకున్నాం కదా, సో ఈ మటర్ ముద్దనైతే వీటిపైన యాడ్ చేసేసి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. మీరు ఎలాంటి గిన్నెనైతే తీసుకోవచ్చండి. సో వేరేగా కూడా తీసుకోవచ్చు, ఇంకేదైనా బౌల్ అయితే గిన్నెను కానీ ఏదైనా యూజ్ చేసుకోండి. సో ఇక్కడ నా దగ్గర ఒక ప్లేట్ అయితే తీసేసుకున్నాను. సో ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని ఇందులోనైతే మసాలాను అయితే యాడ్ చేసుకోండి. ఇంకా 1/2 కప్పు 1/2 టీ స్పూన్ పసుపు అలాగే కారం అలాగే కూర మసాలా అయితే యాడ్ చేశాను. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ పాటు వేయించేసుకోవాలన్నమాట. మసాలాలన్నీ వేగిపోతాయి. సో ఈ విధంగా వేయించేసుకోండి. 1 నిమిషం పాటు వేయించుకున్నానండి, ఇంకా వేగాలన్నమాట. సో నేను ఈ విధంగా మధ్యలోని చిన్న ప్లేస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. సో 1 కప్పుతోని వాటర్ అయితే తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. సో ఇక్కడ మనం ప్లేట్తో పెట్టుకున్న దాన్ని ఇలా ప్లేస్ చేసేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. ఇంకా మధ్యలోని మీకు కిందన మనకి స్టఫ్ అనేది మాడిపోతుందని అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసుకుంటే కిందద మనకి మసాలా ముద్ద అనేది మాడిపోకుండా ఉంటుందన్నమాట. ఒక 15 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే మంచిగా ఆవిరి అయితే పట్టేస్తుందండి. సో చెక్ చేసుకోండి, ఇలా చాక్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. సో వీటిని ఇప్పుడు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి. సో ఇందులోనే వాటర్ అయితే బాగా మరిగిపోయాయి కదా, సో కర్రీలోనైతే యాడ్ చేసేసుకోండి. ఇలా కూడా చేసుకుంటే చాలా మీకు ఈజీగా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఇంకా కిందన మసాలా అంటింది కదా, సో వాటిని కూడా అందులో డిప్ చేసేసి తీసేయండి. ఇంకా మనకి కర్రీ అనేది ఇంకా ఏది కూడాను వేస్ట్ అవ్వదన్నమాట. సో మంచిగా ఇలాగా వేయించేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. తప్పకుండా ఇలాగా ట్రై చేసి చూడండి. ఇంకా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ నేను గ్రేవీని అయితే అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ అయితే యాడ్ చేశానండి. ఒక
ఒక గ్లాస్ వరకు అయితే యాడ్ చేశాను. ఇక్కడ మనం ఫ్యాన్ దగ్గర కానీ ఏదైనా చల్లగా చేసేసుకోవాలి. సో లైట్గా చల్లారిపోతుంది కదా, లైట్గా వేడిగా ఉన్నప్పుడే ఇలాగ మీకు నచ్చిన షేప్లో ముక్కలను అయితే కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ముక్కలనే యాడ్ చేస్తున్నానండి. ఇంకా మీరు పన్నీర్ క్యూబ్స్ లాగా చిన్న ముక్కల్ని కూడాను కట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈజీగాను కట్ చేసేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి. సో చాలా తొందరగాను ఈజీగా వచ్చేస్తుందండి. సో ఇక్కడ స్పాచులా వాడాను కదా, మీరు స్పూను అట్లగర్ర దేంతోనైనా తీసినా కూడాను ఇలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగైతే నేను పెద్ద పెద్ద ముక్కలు అయితే కట్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇక్కడైతే గ్రేవీ అనేది మరిగిపోయిందండి. సో ఈ గ్రేవీలోని ఇక్కడ మనం పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా మటన్ ముక్కల్ని యాడ్ చేసేసుకోండి. అంతా కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగాను మంచిగాను చేసేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది, ఇంకా డిఫరెంట్గా కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడాను ఎవరైనా కూడాను చాలా బాగా తింటారనమాట. సో నేను ఇక్కడ చపాతీలోకి అయితే ప్రిపేర్ చేశాను. సో లాస్ట్లో 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను. బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కసూరి మేతి అయితే యాడ్ చేశానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగాను బాగా కుక్ అయితే చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా లాస్ట్లో ఇక్కడ నేను కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఎలా ఉంది కర్రీ, మీకు నచ్చిందా అండి? తప్పకుండా ట్రై చేసి అండ్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.